ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. త్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక, ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఈ రకంగా ఉంటుంది. గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక, ఈ యొక్క దృష్టి, వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రోజున ఆదివారం, ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాత్రి వేళల్లో ప్రధానంగా చూసుకుంటే 9:45 నుంచి, అంటే 9:56 నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది. ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది, రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది, వర్తిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది. కాబట్టి ఇది గ్రహణ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలందరూ కూడా పాటించాలి. గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి. విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, గ్రహణ నియమాలంతా కూడా పాటించడం. ఈ యొక్క గ్రహణానికి ముందుగా, అంటే ప్రధానంగా చూసుకుంటే 6 గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు. ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతలకు ప్రీతికరంగా మధ్యాహ్నాలలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడం, సాయంకాల వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా, అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయంకి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కావున కొంచెం అన్నం తీసుకోకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది. 2 గంటల ముందు, ప్రధానంగా గ్రహణం సంభవించే 2 గంటల ముందు కానీ 5 గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంత ఆరాధన చేసుకోవడం కానీ, ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు. కానీ ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి 9:56 నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా పట్టు సమయం అంటారు. దాని తర్వాత కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు. గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట, ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళల్లో అంతా కూడా చూసుకుంటే 1:32 మోక్షకాలం అని చెప్పేసి అంటారు. పట్టు స్నానము, విడుపు స్నానం చేయాలి. ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాన్ని ఆచరించే వాళ్ళు, మంత్రోపదేశం ఉండేవాళ్ళు నిత్యమంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ, మంత్రోపదేశం ఉన్న మంత్రాన్ని అంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం, జపాన్ని ఆచరించడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ, ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని, వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలని, వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అధమ ఫలితాలు, అంటే కష్టమైన ఫలితాలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే 6 నెలల దాకా, ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 6 నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వరి యోగం కలుగుతుంది, అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది. యజ్ఞాధికృతులు చేసుకోవాలి. ఈ యొక్క జపాన్ని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారో, జపాన్ని ఆచరిస్తూ ఉంటారో, నిత్యమంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుందని చెప్పేసి అంటారు. నది స్నానం చేస్తూ ఉంటారు. నది స్నానం కానీ, ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలైనా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మూతివేసి ఉంటాయి. మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మరుసటి రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది. ప్రధానంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యొక్క సంపూర్ణంగా అయితే గనక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రి నమః నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం, అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కానీ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం, గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది, అష్టేశ్వరి యోగం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో, భగవంతుడి ఆరాధన చేస్తూ ఉంటారో ఆ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా అఖండ రాజయోగం కలగడానికి, సకల గ్రహదోష నివారణ జరగడానికి, జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాన్ని ఆచరించండి. మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల, దశాంశని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, తులారాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మకర రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది శతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా చంద్రగ్రహణం అనేది సంభవిస్తూ ఉంది. ఈ చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానం, విడుపు స్నానం ఆచరించడం, గ్రహణ నియమాలు పాటించడం, ముఖ్యంగా గర్భవతులంతా కూడా గ్రహణ నియమాలు పాటించడం, గ్రహణ సమయానికి ముందుగానే 5 గంటల ముందుగానే భోజనాన్ని ఆచరించడం, మరియు భగవంతుడు ఆరాధన విశేషంగా చేసుకోవడం కానీ చేయడం వల్ల గ్రహణ సమయంలో ఎవరైతే భగవంతు ఆరాధన చేసుకుంటారో అఖండ పుణ్యయోగం కలుగుతుంది, అఖండ అష్టేశ్వరి యోగం కలుగుతుంది. మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే మీకంతా కూడా కొంచెం అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, జపాన్ని ఆచరించడం, శనీశ్వరుడికి మరియు ఇక్కడ ప్రీతికరంగా శుక్రుడికి, బృహస్పతికి, రాహుకి, సూర్యగ్రహానికి మరియు చంద్రుడికి అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. పరమేశ్వరుడు ప్రీతికరంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. గోమాతకి ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం, 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు ఆచరించడం వాళ్ళకి కార్యసిద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యోగం కలుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు విశేషంగా ఓం వృక్షరాజాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామస్మరణ ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ఈ యొక్క గ్రహణ సమయంలో అంతా కూడా విశేషంగా మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల, భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం కానీ చేయడం వల్ల
అఖండమైన పుణ్యయోగం కలుగుతుంది, మంచి ఫలితాలు పొందుతారు, కోటి రెట్లు యజ్ఞాలు చేసుకున్న పుణ్య ఫలితం కలుగుతుంది. మూలమంత్ర ఉపదేశం ఉండే వాళ్ళంతా కూడా ఉపదేశం ఉన్న మంత్రాలంతా కూడా జపానుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు, యజ్ఞాతి క్రతులు చేసుకుంటారు, అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కావున విశేషమైన పుణ్యఫలితం కోసం ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ చేయండి. పసుపు అంతా కూడా అమ్మవారి దేవాలయంలో అంతా కూడా సమర్పించండి. పసుపుతో అభిషేకం చేయించండి అమ్మవారికి అంతా కూడా మీ గోత్రనామాలతోటి. అఖండ పుణ్యయోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున సంభవిస్తోంది. శతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు, మధ్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం, మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ధనుస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది. చంద్రగ్రహణ ప్రభావం అనేది 6 నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. సకల గ్రహదోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ, ప్రధానంగా రాహువు కానీ, కేతువు కానీ, ఈ యొక్క చంద్రుడు కానీ, బృహస్పతి కానీ, శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే, ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల, దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు మిథున రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా, తులారాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది. మీరంతా కూడా దానాలు చేసుకోవాలి. విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ, మినువులు దానం చేసుకోవడం, ఆవు నెయ్యిని దానం చేసుకోవడం, వెండి సర్ప బింబాన్ని కానీ చేసుకోవడం వల్ల, కంచు పాత్రలో అంతా కూడా ఆవు నెయ్యిని వేసి బ్రాహ్మణోత్వం అంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి. ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నువ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అధమ ఫలితాలు ఉంటే 4 రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది. కావున కుంభరాశి వాళ్ళకి అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది. కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి కూడా ప్రభావం, గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, రాహుకి, చంద్రుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి. గోచారంలోని గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క కదలిక అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు, మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల, జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి. ఖర్చు లేకుండా మీకంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. స్వల్పమైన శాంతితోటి కోటి రెట్లు పుణ్య ఫలితంగా ఇచ్చే విధంగా చేస్తున్నాం. లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి. భగవంతుడి నామస్మరణ చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః.